హలో ఫ్రెండ్స్, ఇప్పుడే పుష్ప సినిమాకి వెళ్ళొచ్చాను. 2 AM షోకి. దాదాపు 3 గంటల 24 నిమిషాలైతే సినిమా ఉన్నది. సినిమా గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ ఎంట్రీ నుంచి సినిమా అయితే మాటల్లో చెప్పలేము. అల్లు అర్జున్ అన్నట్టు జాతర మాసే సినిమా మొత్తము. అసలు ఎంత చెప్పినా కూడా తక్కువే. స్టోరీ సేమ్ పుష్ప 1 లాగానే మెయింటైన్ చేసినా కూడా ఆ టేకింగు, ఆ ఫైట్స్, ఆ మాస్, ఆ పాటలు, శ్రీవల్లి పుష్ప ఆ కాంబో, ఆ వైఫ్ హస్బెండ్ కాంబో, అసలు ఎంత చెప్పినా కూడా మాటల్లో తక్కువే. ఆ ట్విస్ట్లో జైహో సుకుమార్ అస్సలు అద్భుతంగా, కొన్ని చోట్ల అక్కడక్కడ కేజీఎఫ్ లాగా అనిపించినా కూడా కానీ లాస్ట్కి వచ్చే కొందికి అబ్బా అల్లు అర్జున్ ఇంత మాస్లో చూస్తాం అనుకోలేదు. ఆల్రెడీ పుష్ప 1లో చూసినా కూడా ఇప్పుడు ఈ సినిమాలో అయితే అసలు క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది. అసలు తాండవమే, రుద్ర తాండవమే అది. అసలు ఆ విధంగా బాలకృష్ణ ఫైట్లు చూస్తాం కానీ అది కొంచెం గ్రాఫిక్స్ అలా, ఇదైతే రియల్గా అల్లు అర్జున్ మాస్ తాండవమే. ఎంత చెప్పినా తక్కువే. తొలిసారి బాహుబలి 2ని క్రాస్ చేసే సినిమా ఇది అవ్వచ్చు, ఇంకేది రాకపోవచ్చు, ఇదైతే అవ్వచ్చు అని నాకు కూడా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే అసలు పుష్ప ఫస్ట్ పార్ట్ 1 నాకు అంతగా ఫస్ట్ ఎక్కలేదు అల్లు అర్జున్ గెటప్ అయి చూసి. కానీ తర్వాత సెల్లుల్లో సినిమాలు, టీవీల్లో సినిమా చూశాక బాగుండదు అనిపించింది. ఇప్పుడైతే అసలు ఊరమాసు, ఎంత చెప్పినా కూడా మాటల్లో తక్కువే. 2 AM షోకి వెళ్ళి 3:30 గంట సినిమా చూడాలంటే అస్సలు ఏమాత్రం ఎక్కడ చిన్న మిస్టేక్స్ ఉన్నా మనకు బోర్ కొడుతుంది. అసలు ఇంటర్వెల్ ఎలా అయిపోతుందో, సినిమా క్లైమాక్స్ పేర్లు పడుతున్నా కూడా మనం వదిలి రాలేము. ఎమోషను మొత్తానికి పుష్పకైతే ఇంటి పేరు అయితే వచ్చేసింది. వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్ కలిపాడు. ట్విస్ట్ ఏంటంటే పార్ట్ 3 కూడా ఉంది అని లాస్ట్లో ట్విస్ట్ చూపించారు. మొత్తానికైతే సినిమా సూపర్గా ఉంది. డ్యాన్స్ అయితే ఇరగదీసేశారు. ఫీలింగ్స్ పాట అయితే అస్సలు ఎంత చెప్పినా తక్కువే. అద్భుతంగా ఉంది ఆ డ్యాన్సు. అసలు శ్రీవల్లి అయితే సూపర్ అబ్బా. ఇంకా ఆ క్యారెక్టర్ ఇంకెవరిని కూడా ఊహించుకోలేము. ఆ విధంగా ఎవరు ఉండరు. రష్మిక కూడా సూపర్. ప్రతి ఒక్కరూ వాళ్ళ వల్ల ఎంతవరకు పర్ఫార్మెన్స్ రాగలదో అదంతా పిండి జ్యూస్ చేసేసాడు సుకుమార్ గారు. ఒక్కొక్క ఫైట్ కూడా అస్సలు అద్భుతం. ఆ జాతర ఫైట్ అయితే ఇంకా మాటల్లో చెప్పలేము. దాన్ని మించి క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. ఒక ఎమోషన్ తీసుకొని వెళ్తూ పిచ్చి మాస్ ఫైట్స్ అద్భుతంగా ఉంది. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అయినా కూడా పుష్ప 2 అయితే నాకు అద్భుతంగా నచ్చింది. నా రివ్యూ రేటింగ్ కూడా 5కి 5 ఇవ్వాలన్నది. కానీ స్టోరీ పుష్ప 1 లాగానే ఉంటుంది కాబట్టి దాంట్లో స్టోరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఆల్రెడీ KGF 1 లాగానే KGF 2 ఇట్లా ఏదైనా పార్ట్ 2ని ఇంకా ఆ స్టోరీలో బేస్ చేసుకొని మనం సినిమా చూడాలి కాబట్టి స్టోరీ పక్కకు పెట్టేస్తే 5కి 5.5కి వచ్చి 4.5 లేదు 4 రేటింగ్ అయితే సినిమాకి ఇచ్చు. అద్భుతంగా ఉంది. అల్లు అర్జున్ ఆల్ ఇండియా స్టార్ అయిపోయినావు పో. ప్రభాస్ స్థాయిలో నిలబడిపోయినావు. ఇంకా నెక్స్ట్ సినిమాలు మంచి లైనప్ పెట్టుకుంటే మరో ప్రభాస్, అల్లు అర్జును 100%. నీ కష్టం అన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు నీ సినీ కెరీర్లో ఇది ఒక మైల్ రాయి. ఇప్పుడు ఈ సినిమాకు ఉండే అద్భుతమైన ఎక్స్పెక్టేషన్స్ని మించిపోయి, ఎందుకంటే మొన్న దేవరాకి 6 షోలు వేశారు మా కోడూరులో. 6 షోలు హౌస్ఫుల్. 6 షోలే నేను చాలా ఆశ్చర్యపోయాను. అలాంటిది 7 షోలు అంటే ముందు రోజు 9:30కి, నిన్న నైట్ 9:30కి ఒక షో, 2 AM షో, 6:30, 10:30, 2:30, 6:30, 10:30 మొత్తం 7 షోలు. 7 షోలు ఎక్కడే కానీ టికెట్ ముక్క మిగలకుండా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం. అసలు కిసిక్కి సాంగ్ కూడా అసలు వింటుంటే ఒకటైతే చూస్తుంటే ఇంకొకటి టైపు అద్భుతంగా ఉంది. అస్సలు ఒక 10 నిమిషాలకి 20 నిమిషాలకి ఒక్కొక్క పీక్స్కి వెళ్ళిపోతుంది సినిమా. ట్విస్టులు కూడా అదిరిపోతాయి.
ఎక్కడే కానీ పుష్ప 1లోన ఎక్కడన్నా తగ్గినట్టు అనిపిస్తాడు, కానీ అల్లు అర్జున్ క్యారెక్టర్ పుష్ప 2లో అస్సలు ఎక్కడే కానీ తగ్గడమే ఉండదు. మొత్తం రూలింగ్, అందుకే రూలింగ్ పుష్ప రూల్ అని పెట్టడం క్యాప్షన్ కూడా. ఓకే ఫ్రెండ్స్, అసలు కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే దుమ్ము లేసిపోయింది. ఇంకా మిడ్ నైట్ కదా, పొద్దున్నే 6 అవుతుంది, పూర్తిగా నిద్ర లేదు నాకు. నేను మళ్ళీ మార్నింగ్ పూర్తి సినిమా పూర్తి వివరంతో పూర్తి రివ్యూ అయితే ఇంకొక వీడియో పెడతాను. ఖచ్చితంగా ఈ వీడియో చూసి లాస్ట్ వరకు ఖచ్చితంగా అయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్.